సిఐటియు సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమాలకు అనేక సందర్భాల్లో వారు చేదోడు వాదాడుగా ఉంటూ సహాయాన్ని అందించిన సీనియర్ నాయకులు కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సభ అధ్యక్షుడు చుక్కా రాములు గారు, వేదికను అలంకరించినటువంటి మన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉద్యమ నాయకులు, కార్మిక కర్షక సోదరి సోదరులారా, అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి ఒక కేంద్రంగా, ఒక అడ్డాగా ఇది పనిచేయాలని చెప్పేసి కార్మికుల శ్రమతోటి, కార్మికుల యొక్క నిధులతోటి నిర్మించబడినటువంటి ఈ భవనాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఎంతో ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో ఈ నిర్మాణానికి సహకరించిన, నిర్మాణానికి పూనుకున్నటువంటి సిఐటియు నాయకత్వాన్ని, కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సిఐటికు ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత అనేది ఉన్నది. ఎందుకంటే కార్మిక వర్గంలో, ఉద్యోగ వర్గాల్లో మిగతా కార్మిక సంఘ నాయకుల కంటే, ట్రేడ్ యూనియన్స్ కంటే నిజాయితీగా, బాధ్యతగా పోట్లాడి న్యాయంగా రావాల్సింది రాబట్టడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు నడిపిస్తూ నిజాయితీగా పనిచేసేటువంటి సంఘం ట్రేడ్ యూనియన్, ఒక సిఐటియు నాయకత్వం అనేది మొత్తం కార్మిక వర్గంలో, ఉద్యోగ వర్గాల్లో ఉంది. అనేక పరిశ్రమల్లో ఎన్నికలు జరిగితే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి పెట్టుబడులు పెట్టి గెలవాలని చూస్తారు. కానీ వాళ్ళని ఓడించి మన సిఐటియు నాయకులను ఎందుకు ఎన్నుకుంటా ఉన్నారు అంటే, వీళ్ళు మాత్రమే ప్రభుత్వాలు అనుసరించేటువంటి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలంగా పోట్లాడతారు. వీళ్ళు మాత్రమే యాజమాన్యం మీద బలమైన ఒత్తిడి తీసుకొచ్చి న్యాయంగా ఇప్పుడు రావాల్సినటువంటి రాబట్టడానికి మన తరఫున పోట్లాడతారు. వీళ్ళే సరి అయినటువంటి నాయకత్వం, సిఐటియు మాత్రమే మనకు ఉపయోగపడేది అనేటువంటి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఆ రకంగా పనిచేయటం అనేది జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే, సమ్మెలు జరుగుతున్నప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ని, మున్సిపల్ వర్కర్స్ని, అంగన్వాడీ వర్కర్స్ని సంఘాలు కొత్తగా పెట్టేటప్పుడు మీరు సిఐటియు జెండా వదులుకొని రండి, వస్తేనే మిమ్మల్ని ఉద్యోగాలు ఉంచుకుంటాము, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పానంటే, అవసరమైతే ఉద్యోగాలు వదులుకుంటాం కానీ సిఐటియు జెండాని, మన సిఐటియు నాయకత్వాన్ని వదులుకోమని చెప్పేసి ఆ రకంగా జవాబిచ్చి, ఆ రకంగా పోట్లాడి అనేక విజయాలు సాధించినటువంటి ఒక చరిత్ర మన సిఐటియుకు ఉన్నది. అందుకొరకే అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాల్లో, అసంఘటిత రంగాల్లో కానీ, సంఘటిత రంగాల్లో కానీ, ప్రభుత్వ రంగాల్లో కానీ, అన్ని రంగాల్లో కూడా ఇవాళ సిఐటియు రోజు రోజుకు బలపడుతూ ముందు పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత బాధ్యత అనేది మన సిఐటియు పైన, మన రైతు సంఘం పైన, మన వ్యవసాయ కార్మిక సంఘం పైన. ఎందుకంటే పోరాడే సంఘాలు పాలకుల విధానాలని ఎండగట్టాలన్నా, మరి ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే వీళ్ళు మాత్రమే చేయగలుగుతారనే బాధ్యత మన మీద ఒక నమ్మకంతో మొత్తం శ్రామిక వర్గం, కార్మిక వర్గం, రైతు కూలీలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ బాధ్యత అనేది మన పైన ఉన్నది. రాబోయే కాలంలో బలమైనటువంటి పోరాటాలు మనం నడిపించడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కామ్రేడ్స్కు ధన్యవాదాలు.